ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్కు ఏసీబీ కోర్టు సమన్లు ఇచ్చిందట. సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ సిఈ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా వీళ్ళిద్దరు మొత్తం ముగ్గురు జూలై 31వ తేదీన విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చిందట. ఎప్పుడు? జూలై 31. ఇవాళ ఎంత? మే కదా, మే 15, జూన్ 15, జూలై 15, 2 నెలలు, ఇంకా 2.5 నెలలు ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సహా మరో 4గురికి నాంపల్లిలోని ఏసీబీ కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. మార్చి నెలలో అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. ఛార్జ్షీట్లో అభియోగ పత్రం అంటే ఛార్జ్షీట్. ఆ ఛార్జ్షీట్లో A1గా కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డి బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ FEO సంస్థను పేర్కొనగా వీరందరినీ జూలై 31వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించిందట. అంటే కోర్టుకు పోవాలి ఆ రోజున. మరి సడన్గా ఎందుకు తెర మీదకి వచ్చింది? ఇక రకరకాల చర్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. రేవంత్ రెడ్డి బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి బండి సంజయ్ కేసును సైడ్ చేయడానికి, చర్చ ఇటువైపు తిప్పడానికి. ఏముంటుంది? మీడియా చర్చే కదా, జస్ట్ చర్చను ఇటువైపు తిప్పితే మళ్ళీ కేటీఆర్ రెస్పాండ్ అవుతారు, ఇంకోరు రెస్పాండ్ అవుతారు, వాళ్ళది వీళ్ళదంతా హడావుడి ఇటు స్టార్ట్ అవుతుంది. ఇది కొంత సైలెంట్ చేసే ఆలోచనలో భాగంగా ఇప్పుడు దీన్ని తెర మీదకి తెచ్చారని అంటున్నారు. వీళ్ళు ఏమంటారు? మాకేం సంబంధం, అది కోర్టు ఇచ్చినటువంటి అంశం, ఇది కోర్టులకి మాకేం సంబంధం, కోర్టు జూలై 31న రమ్మన్నది. మేము ఒకవేళ చేయాలనుకుంటే రేపే చేద్దాము, రేపే విచారణకు రాని పిలుద్దాము, ఇంకేమన్నా చేద్దాము, హడావుడి చేద్దాము అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏది ఏమైనా అన్నీ సాధ్యమే, రాజకీయాల్లో అన్నీ సాధ్యమే. ఇప్పుడు అన్ని వ్యవహారాలు అంతా గమనిస్తే ఈ రేవంత్ రెడ్డి సహకారం చాలా క్లియర్గా బండి సంజయ్కి ఉన్నట్టు కనబడుతూనే ఉన్నది. లేకపోతే కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన మహిళని 8 గంటలు నిలబెట్టారు, కంప్లైంట్ తీసుకోకుండా. రాత్రి 1 గంట కంప్లైంట్ తీసుకున్నారు. తెల్లారి మీడియాలో బయటకు వార్త వస్తే తప్ప ఎఫ్ఐఆర్ చేయలే. ఎఫ్ఐఆర్లో నార్మల్ సెక్షన్స్ పెట్టిరు, దాని తర్వాత ఆల్టర్ చేసినామన్నారు. అమ్మాయి ఏజ్ మీద ఇంత చర్చ జరుగుతుంటే ఏజ్ ఏంటి అన్నది డిసైడ్ చేసి ఆ సంబంధిత తహసీల్దార్ ఆఫీస్ ద్వారా ఒక అఫీషియల్ రికార్డు తీసుకొని నిన్న కోర్టులో జడ్జి అడిగింది ఆమె మహిళా జడ్జి, అసలు ఈ డేట్కి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే చూస్తున్నాడు ఇట్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్. మరి ఇందులో ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇదొక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది, ఆమె డ్రైవింగ్ చేసిందని ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది. సో కాబట్టి మరి ఇన్ని ఉన్నాయి, ఏది కరెక్ట్ అని అవతల వాళ్ళు అడుగుతున్నారు. నార్మల్గా అడుగుతారుగా. ఇప్పుడు అవతల ఉన్న నిందితుడికి అవకాశం కోసం ఎదురు చూస్తారు కదా. మరి అవకాశం కల్పించకుండా మీరు థరో ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి కదా. కోర్టు అడిగింది ఏది మరి సర్టిఫికేట్ ఏదంటే చూస్తున్నారు పైకి కిందికి. అంటే వీళ్ళు ఎంత పగడ్బందీగా ప్లాన్డ్గా సహకరిస్తున్నారని అర్థమవుతుంది కదా. అందుకే ఈ కేసు తెర మీదకి తెచ్చిరా అన్నది ఒక చర్చ. ఈయన తప్పు చేయలేదని కాదు, ఈయన 100% తప్పు చేసి నేను లోపలికి పోవాల్సినోడే. ఇదేం కేసు? ఈ FEO అనేటువంటి కంపెనీ ద్వారా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ కార్ రేసింగ్ అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిండు ట్యాంక్ బండ్ మీద. ఆ కార్ రేసింగ్ దాంట్లో 55 కోట్ల 54 కోట్ల రూపాయల డబ్బుని రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా అండ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో హెచ్ఎండిఏ తన దగ్గర నిధులని కేవలం 2 కోట్ల వరకు మాత్రమే ఖర్చు పెట్టే అవకాశం ఉన్న దగ్గర, ఒకవేళ 2 కోట్లకు పైన డబ్బులు రిలీజ్ చేయాలనుకుంటే క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాల్సిన సందర్భంలో ఇవే నిబంధనలు పాటించకుండా నిబంధనలను తుంగలో తొక్కి ఆ డబ్బులని ఆ FEOకి పంపించారు, అకౌంట్లో వేసారు. సో ఇట్లా దాదాపుగా ఈ 50 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో ఈయన హెచ్ఎండిఏ ఇంజనీర్ ఇన్ చీఫ్గా ఈయన బిఎల్ఎన్ రెడ్డి ఉన్నాడు. అరవింద్ కుమార్ ఆనాడు ఆ శాఖకు సెక్రటరీగా ఉన్నాడు. కేటీఆర్ ఆనాడు ఆ మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉన్నాడు. ఈయన అన్నాడు ఈయన చెప్తే నేను చేసిన అన్నాడు, ఈయన అన్నాడు ఈయన చెప్తే చేసిన అన్నాడు. ఇట్లా ఒకరి మీద ఒకరు తోసుకున్నారు. మొత్తానికైతే క్రైమ్ జరిగింది, ఫైనాన్షియల్ క్రైమ్. దీంట్లో వాళ్ళంతా లోపలికి పోవాల్సిన వాళ్ళే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి ముందు ఏమైనా ఫార్ములా కార్ రేసింగ్ అంటే ఏమైనా అంటే గవర్నర్ సంతకం పెడతలేడు, ఆయన్ని విచారించాలంటే గవర్నర్ సంతకం పెట్టడమే ఆలస్యం, ఆయన అరెస్ట్ అవుతాడు అన్నాడు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. ఎలక్షన్లు అయిపోయిన రిజల్ట్ వచ్చినా ఇమీడియట్గా ఆయన సంతకం పెట్టిండు పాత గవర్నర్. సంతకం పెట్టినాక మరి ఏమైనా సంతకం పెట్టి మరి అరెస్ట్ చేయదంటే సైలెంట్గా ఉన్నాడు. ఇది అయిపోయింది. ఇంకా 4 రోజులకు మళ్ళీ కాళేశ్వరం వస్తుంది, ఇంకో 4 రోజులకు ఇంకోటి మిషన్ భగీరథ వస్తుంది, విద్యుత్ కుంభకోణం అంటాడు, ఫోన్ ట్యాపింగ్ అంటాడు. మధ్యలో మీడియాని ఆ కెమెరాలు పట్టుకొని ఇటు అటు తిప్పేలాగా చేస్తున్నాడు. కానీ ఒక్క కేసులో పురోగతి లేదు. ఒక్క కేసులో
ఒక్కడ అరెస్ట్ కూడా లేదు. చెయ్యడు. రేవంత్ రెడ్డి ఎప్పుడో ప్రజల మైండ్ని ట్యూన్ చేస్తున్నాడు. అరెస్ట్ చేస్తే ఏముంది, ఆడ నా పోలీసులేనా, ఈడ నా పోలీసులేనా, ఏడుంటే ఏముంది అనే కాడికి వచ్చింది పరిస్థితి. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డిలను అవినీతి నిరోధక చట్టం కింద కిరణ్ మల్లేశ్వరరావు ఎఫ్ఈఓ సంస్థను ఐపీసీ సెక్షన్ల కింద కోర్టు విచారించబోతున్నది. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ అధికారులు అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇతర దాదాపు 1000కి పైగా పత్రాలు కోర్టుకు సమర్పించారు. ఎఫ్ఈఓ సంస్థతో ఒప్పందం చేసుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ అనే సంస్థకు ఇదంతా మనం చూసిందే కదా. ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ హెచ్ఎండిఏ ఆ ట్రాక్ వీటికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. ఇందులో థర్డ్ పార్టీ కింద ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఈ మొత్తం వ్యవహారాలు చూసుకుంటుంది. లండన్లో ఉన్న కంపెనీ ఎఫ్ఈఓ అనే కంపెనీ కన్సల్టెన్సీ. ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఎవరిది? గ్రీన్కో అనే కంపెనీకి చైల్డ్ కంపెనీ అది. గ్రీన్కో ఎవరిది? గ్రీన్కో అనిల్ అనే వ్యక్తిది. ఆనాడు అనిల్ ఈ బ్యాచ్ అంతా కేటీఆర్ దగ్గర ఉంటుండే. మరి ఇప్పుడు ఏడున్నారు అనుకుంటున్నారు వీళ్ళు? ఈ కేసు ఎందుకు ముందుకు పోతలేదు, ఎందుకు అరెస్ట్ అవుతలేరు? ఆ గ్రీన్కో అనిల్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. కాంగ్రెస్ వాళ్ళని రెగ్యులర్ కలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెనకాల పెద్ద భూములు ఉన్నాయి, కథా వ్యవహారం నడుస్తున్నది. ఆయనతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఈ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ఓనరు గ్రీన్కో అనిల్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న తర్వాత వీళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతారు? ఇది ఏం అరెస్టులు ఉండవు, ఏముండయి. అరెస్టులు ఉండయి, పోయిన పైసలు మళ్ళీ రావు. ఇదంతా ఏంటంటే మీడియాలో ఒక చర్చకు దారి తీయాలి, ఇష్యూస్ని డైవర్ట్ చేయాలా, ఏదో హడావుడి చేయాలి. ఏదేమైనా రేవంత్ రెడ్డికి ఇప్పుడు అర్థం కాదు, కానీ బిఫోర్ 1.5 year 1 year ముందు జనాలు అప్పుడు అడుగుతుంటే తెలుస్తుంది, నువ్వు అవినీతి అన్నావు కదా, ఏది అవినీతి అని. ఇప్పుడు కనుక మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి వస్తే అది రేవంత్ రెడ్డి పుణ్యమే. ఇంట్లో ప్రశాంతంగా బెడ్షీట్ కప్పుకొని పడుకున్నారు కేసీఆర్, కేటీఆర్, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళంతా. శనిరా ఆయనే తప్పులు చేస్తున్నాడు, మనకెందుకు, మనం పని చేయకపోయినా మనం అధికారంలోకి వచ్చేటట్టున్నాం అనే సిచ్యువేషన్ ఏర్పడ్డది ఇప్పుడు. అన్న భగీరథను అరెస్టు చేస్తాడా ఏమో, నాకు డౌటే. బీఆర్ఎస్ కాంగ్రెస్ ద గ్రేట్ రఘు ఒకే గూటి పక్షులట. బీజేపీ లేదా అనలా మరి? అయ్యో ఎట్లా? బీఆర్ఎస్ అంటే కరప్షన్, కాంగ్రెస్ అంటే కరప్షన్ మీద కమిషన్ అట. ఎంఐఎం ఈజ్ మ్యూచువల్ ఫ్రెండ్ ఆఫ్ కాంగ్రెస్ బీఆర్ఎస్.